ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మొదట్లోనే నేను మీతోటి ఒక టిప్ షేర్ చేయబోతున్నాను. చాలా వరకు 30+ వచ్చాక మనకి ఫేస్ పైన ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో వాటిని ఎట్లా ట్రీట్ చేయాలో చూద్దాము. సో నేను ఆల్వేస్ రికమెండ్ చేస్తాను, ఫేస్ సీరమ్స్ పెట్టుకోండి. ఫేస్ సీరమ్ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి స్కిన్ని హీల్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈరోజు నేను మీతోటి మమాఎర్త్లో న్యూగా 3 ఫేస్ సీరమ్స్ లాంచ్ అయ్యాయి, వాటిని షేర్ చేయబోతున్నాను. సో ఈ 3 ఫేస్ సీరమ్స్గా మీ స్కిన్ యొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సూపర్గా డీల్ చేస్తాయి అన్నమాట. సో మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి మీ స్కిన్కి అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అయిపోతే హాని ఏం చేయవన్నమాట. సో ఇక్కడ నా దగ్గర 3 ఫేస్ సీరమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో దీంట్లో ఫస్ట్ ఫేస్ సీరం వచ్చేసి స్కిన్ ప్లమ్ ఫేస్ సీరం అండి. సో ఇందులో హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే రోసిప్ ఆయిల్ ఉంటుంది. ఇది ఏజ్లెస్ స్కిన్ కోసం అన్నమాట. మనకి పారాబిన్ అండ్ సిలికాన్ ఫ్రీ, డర్మటాలజికల్ టెస్టెడ్, షూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అండి. సో ఇది మీకు ఏజ్లెస్ స్కిన్ కోసం పనికొస్తుంది. సో సెకండ్ వచ్చేసి ఉప్టన్ ఫేస్ సీరం. సో ఇది మనకి 24 అవర్స్ వరకు స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంటుంది. స్కిన్ని బ్రైటన్ అప్ చేస్తుందండి, ఇది బ్రైటనింగ్ చేస్తుంది. పారాబిన్ సిలికాన్ ఫ్రీ, అలాగే డర్మటాలజికల్ టెస్టెడ్, ఇది కూడా అన్ని స్కిన్ టైప్లకి సెట్ అవుతుంది అనమాట. సో ఈరోజు మనం హైపర్ పిగ్మెంటేషన్ ట్రీట్ చేయడం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి స్కిన్ ఇల్యూమినేటింగ్ ఫేస్ సీరం వచ్చేసి బాగా పనికొస్తుంది. సో ఈ స్కిన్ ఇల్యూమినేటింగ్ ఫేస్ సీరంలో మనకి విటమిన్ సి ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది. ఇది రేడియంట్ స్కిన్ కోసం పనికొస్తుంది. పారాబిన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, అలాగే డర్మటాలజికల్ టెస్టెడ్, షూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. ఓపెన్ చేస్తే ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుందండి. మనకి చాలా లైట్ వెయిట్ ఫార్ములాలో ఉంటుంది. సో ఈ ఫేస్ సీరం వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంటుంది. సో ఇది రెడ్యూస్ చేసిన పిగ్మెంటేషన్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది. స్కిన్ యొక్క న్యాచురల్ గ్లోని బ్యాక్ తెస్తుంది అనమాట. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. సిలికాన్ అండ్ పారాబిన్ ఫ్రీ కాబట్టి మనకి కెమికల్ ఫ్రీ, అన్ని స్కిన్ టైప్లకి ఇది షూట్ అవుతుంది అనమాట. సో ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో మీ స్కిన్కి ఎంత క్వాంటిటీ కావాలో మీరు చేతి పైన తీసుకొని అప్లై చేయొచ్చు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మమాఎర్త్ అనేది మనకి మీరు మమాఎర్త్ వెబ్సైట్లో కానివ్వండి, మమాఎర్త్ యాప్లో కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ప్లాంట్ గుడ్నెస్ని ఇనిషియేట్ చేస్తారు. అంటే మీ ఆర్డర్కి ఒక ట్రీని ప్లాంట్ చేస్తారు. 2025 వరకు 1 మిలియన్ ప్లాంట్ని నాటాలని వాళ్ళ ఎయిమ్ అనమాట. మనం కూడా చేతులను కలిపి మన ఎన్విరాన్మెంట్కి మెయిల్ చేద్దాం. సో అలాగే మమాఎర్త్ కొత్తగా యాప్ని లాంచ్ చేసింది. సో నా కూపన్ కోడ్ మీకు యాప్లో అండ్ వెబ్సైట్లో రెంట్లలో పనికొస్తుంది. మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు. యాప్ యూజర్స్కి ఎక్స్ట్రా డిస్కౌంట్, తొందర నోటిఫికేషన్ అని ఏదైనా ఆఫర్స్ ఉన్నా, సేల్ రన్ అవుతున్నా తొందర నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు క్లీన్గా ఉన్న ఫేస్ పైన నైట్ పడుకునే ముందు ఆర్ మార్నింగ్, నేనైతే నైట్ పడుకునే ముందు ఈ సీరమ్ని అప్లై చేయడానికి ఇష్టపడతాను. మంచిగా స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేయండి. మీకు ఇది ఏమంటారు, చాలా వరకు చిప్గా ఏమి ఉండదండి. ఫైన్ లైన్స్ చాలా వరకు తగ్గించి హీల్ చేస్తుంది మీ స్కిన్ని. విటమిన్ సి ఉంటుంది కాబట్టి. టర్మరిక్ అనేది న్యాచురల్ గ్లోని ఇస్తుంది. సో ఇది ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది అనేది నేను స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేస్తానండి. సో మీకు బిఫోర్ ఆఫ్టర్ తేడా అనేది 1 వీక్ 10 డేస్లో తెలుస్తుందండి. రెగ్యులర్ యూజర్స్ వల్ల మీకు వీటి యొక్క రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది. అలాగే మమాఎర్త్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ దీన్ని బై చేసినప్పుడు నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు 20% డిస్కౌంట్ అనేది లభిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క సీరం పనికొస్తుంది కాబట్టి మీకు నచ్చిన సీరంని మీరు బై చేయొచ్చు. పిగ్మెంటేషన్కి అయితే మెయిన్గా మీరు స్కిన్ ఇల్యూమినేట్ ఫేస్ సీరమ్ని ఖచ్చితంగా ట్రై చేయండి. బాగుంది, రిజల్ట్ కూడా బాగుంది. ఈ 3 లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు వ్లాగ్ని చూసి హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన తేజ్ బంగారం ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వీడియో అన్నమాట. సో వాడు ఇప్పుడు వెళ్ళబట్టి 2 వారాలు అయిపోయింది. సో ఇది 2 వారాల క్రితం వీడియో అన్నమాట. సో వాడు నిన్న స్కూల్లో జాయిన్ చేసాము, నిన్న వెళ్ళాడు, ఈరోజు కూడా వెళ్ళాడు అనమాట. సో నిన్న 1 అవర్ మాత్రమే ఉంచాము, ఇవాళ నార్మల్ స్కూల్ టైమింగ్ వరకు ఉంచాము అనమాట. సో ఇక్కడ నా ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ మొత్తం కూడా నేను ఇష్టంగా తినే చూపిస్తాను. సో ఫస్ట్ 3-4 మంత్స్ నేను అసలు అన్నం తినలేదండి. ఎక్కువ మ్యాక్సిమం టిఫిన్స్, ఆ తర్వాత మస్క్ మెలాన్ జ్యూస్, ఆపిల్ ఎక్కువ తినేదాన్ని. సో నా ప్రెగ్నెన్సీ మొత్తం కూడా నేను మస్క్ మెలాన్ జ్యూస్ చాలా ఎక్కువ తాగానండి. ఎందుకో నాకు బాగా అనిపించింది. నార్మల్ డేస్లో నాకు మస్క్ మెలాన్ ఎందుకో అంతగా ఎక్కువ నచ్చదు, కానీ బాగా అనిపించింది అనమాట. సో బాగా తాగాను. సో ఇక్కడ జ్యూస్ చేయడం కోసం అన్ని కట్ చేస్తూ ఉన్నాను. అత్తయ్యకి ఏంటంటే తేజు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా. సో పొద్దున అత్తమ్మకు తేజు వెళ్ళే వరకు మా ఏ పనులు కాలేవు. వాడిని రెడీ చేసి పంపించాక అత్తమ్మకు దోశలు పోసిచ్చాను, శేఖర్కి దోశలు పోసిచ్చాను. నేను ఏంటంటే 2 దోశలు తిని ఇప్పుడు జ్యూస్ తాగాలి అనిపించి జ్యూస్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో బాగుంటుందండి మస్క్ మెలాన్ జ్యూస్. వాటర్ మెలాన్ జ్యూస్ నాకు పర్సనలీ నచ్చదు, నేను చేసుకోను ఎక్కువ, కానీ మస్క్ మెలాన్ జ్యూస్ బాగా అనిపిస్తుంది. సో చిన్నప్పుడైతే అన్నయ్య వాళ్ళు తెస్తే ఎంచక్క కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పైన చక్కెర వేసి ఫ్రిడ్జ్లో పెట్టి
చల్లగా అయిపోయాక తినేవాళ్ళం, బాగా అనిపించేది. కానీ ఇప్పుడు అట్లా కంటే ఎక్కువ ఇట్లా నార్మల్గా తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. సో అన్ని ఫ్రూట్స్ ఏం తినట్లేదు. సో ఇది మస్క్ మెలాన్, డ్రై ఫ్రూట్స్, వాటర్ మెలన్ ఎండాకాలం బాగానే తిన్నాను. కానీ వాటర్ మెలన్కి నేను పెద్ద ఫ్యాన్ని కాదు. తేజుకి ఇష్టం, వాడు ఎక్కువ తినడు, ఒక వక్క ఏం తింటారు. కానీ వాటర్ మెలన్ వాడికి నచ్చుతుంది అనమాట. సో అందరు టిఫిన్లు అయిపోయినాయి కాబట్టి నేను నైట్ ఉన్న బౌల్ అట్లనే మిగిలిపోయాను అనమాట. సో ఈ బౌల్ తోముదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. సో ముందైతే నేను బౌల్ తోమినప్పుడు ఎప్పుడైనా కానీ ఉన్న బౌల్ని ఖాళీ చేస్తాను. ఆ పెద్ద కూరలు బిర్రలు చేసే ఉంటాయి కదా, సో ఆ గిన్నెలన్నీ ఖాళీ చేసి అన్నీ ఒకేసారి తోమడానికి ట్రై చేస్తాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మస్క్ మెలన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు దీని సీజన్ కాదు కానీ ఇప్పుడు బాగానే అమ్ముతున్నారండి. 100కి 4 నేను మా మార్కెట్లో తీసుకొచ్చాను. మా మార్కెట్లో వెజిటేబుల్స్ అయినా ఫ్రెష్గా రాకపోవచ్చు కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా వస్తాయి. అలాగే ఈ వీడియోలో మీకు నా పాత మిక్సీ కనిపిస్తుంది, నా బర్త్డే కంటే ముందు వీడియో అనమాట. సో ఆ పాత మిక్సీ తోటి కుస్తీ పడి ఎట్లనో అట్లా తేజ్ వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, సో వాడు ఇష్టంగా చేతితోటి తినేది దోశలు ఇడ్లీలు మాత్రమే. సో అందుకని చెప్పేసి కుస్తీ పడి దోశ పిండి పట్టాను. 3 గంటలు 4 గంటలు కష్టపడి పట్టానండి. సగం ఇంకా సైడ్ పక్కన రైస్ గిన్నె ఉందా, అందులో ఇంకా బియ్యం అట్లనే ఉన్నాయి, మిక్సీ బంద్ పడింది. సో కష్టపడి ఎట్లనో అట్లా పట్టేసాను అనమాట. అంతా దొడ్డుగానే ఉంది అది. సో ఇదేంటంటే మిక్సీ గడికోసారి ఆగిపోతుంది, చిన్నగా అయితే లేవు కూడా. సో నేను ఈ మస్క్ మెలాన్ జ్యూస్ కూడా చిన్న వేద్దామంటే పలుపు లెక్క అయిపోయిందండి. పలుపు తెలుసుగా ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. సో షుగర్ ఒక 4 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు ఇంకా షుగర్ని అవాయిడ్ చేయండి. చాలామంది అక్క మీకు ఫస్ట్ టైం సి సెక్షన్ కదా ఎందుకు జరిగింది అంటున్నారు. నాది ఫస్ట్ టైం సి సెక్షన్, ఎమర్జెన్సీ సి సెక్షన్ అనేది. సో నాకు 9th మంత్ పడ్డాక 10 డేస్కి జరిగింది. సో అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి జరిగింది. సో మరి ఇప్పుడు సి సెక్షన్ కదా, 9th మంత్ పడ్డాక వారానికి వేస్తారు కదా అంటున్నారు. అలా ఏమి ఉండదండి, మన కుట్లకు పెయిన్ ఉంటే వారానికి వేస్తారు. తేజ్ అప్పుడు మేము డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేము, కానీ ఇప్పుడు బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను హెల్తీగా ఉన్నాను, బేబీ హెల్తీగా ఉంది కాబట్టి డాక్టర్ టేక్ యువర్ ఓన్ టైం అనింది. సో నా ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి December 7th, కానీ నేను సి సెక్షన్ చేయించుకున్న 39th వీక్లో చేయించుకుంటాను. అంటే నవంబర్ ఎండ్లో అప్ టు 28th వరకు ఎప్పుడైనా చేయించుకుంటాను, అంతేగాని తొందరగా చేయించుకోండి. బేబీ గ్రోత్ బాగుండాలి కదండి. సో బేబీ మ్యాక్సిమం డేస్ లోపల కడుపులో ఉంటే పర్ఫెక్ట్గా గ్రో అవుతుంది, అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. సో ఎట్లా సి సెక్షన్ అని చెప్పి ముందే ఆగపడి చేయించుకుంటే ఎట్లా అండి చెప్పండి. సో బేబీ మొత్తం గ్రో అవ్వాలి కదా టమ్మీలో, అందుకని చెప్పేసి 15th ఇప్పుడైతే నాకు ప్రస్తుతం డాక్టర్ నవంబర్ 15th స్కాన్ రాశారు. సో దాంట్లో బేబీ వెయిట్ ఎంత ఉందో తెలుస్తుంది అది మనకి. సో నవంబర్ 15th లోపు మీకు ఇంకేదైనా అనిపిస్తే మాత్రం హాస్పిటల్కి రావాలి అని చెప్పారు. సో ప్రస్తుతం దేవుని దయ వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు, ఏమనిపించట్లేదు. లెగ్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్ ఇవి కామన్ అండి మనకి. 9th మంత్ వచ్చాక బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది ర్యాపిడ్లీ కాబట్టి వస్తూ ఉంటాయి. సో లైట్ తీసుకోవాలి వాటిని. ఇబ్బంది ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి, అన్ఈజీగా ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే నేను అంత బాగున్నాను కాబట్టి ఓకే. నెక్స్ట్ మస్క్ మెలాన్ జ్యూస్ తాగాను. నేను ఎక్కడ ఉన్నా, మా ఆయన ఎక్కడున్నా నేను మా ఆయన పక్కనే కూర్చుంటానండి. ఇంట్లో అత్తమ్మ ఉండండి, ఎవరు ఉండండి, అత్తమ్మ లేకపోతే తేజు, నేను, శేఖర్ ముగ్గురు ఒకే రూమ్లో ఉంటాం అన్నమాట మ్యాక్సిమం. సో ఇది నా మెహందీ, అప్పుడు పెట్టుకున్న మెహందీ, ఇది ఇప్పుడు వీడియో కాదు. సో నెక్స్ట్ అమెజాన్లో నేను కొన్ని నెయిల్ పెయింట్స్ ఆర్డర్ ఇచ్చుంటే అవి వచ్చినాయి, నేను పెట్టుకున్నాను. మా అత్తని కూడా అడుగుతా ఉన్నాను, అత్త నువ్వు పెట్టుకో అని చెప్పేసి. సో నీకు నచ్చిన కలర్ పెట్టుకో అత్తమ్మ అంటే అత్తమ్మకి ఇది వచ్చింది. ఇది పెట్టుకుంటే మా అత్తమ్మ చిన్నప్పుడు ముచ్చట చెప్తుంది, మా చిన్నప్పుడు ఎర్రది పెట్టుకుందుమురా పోకుండా గీకి బ్లేడ్ తోటి మళ్ళీ పెట్టుకుందాం అని చెప్తుంది అనమాట. సో నేను నా కష్టపడి నా కాళ్ళకి పెట్టుకున్నాను. ఇప్పుడు కాళ్ళు అసలు అందట్లేదండి. స్నానం చేసినప్పుడు వాష్ చేసుకుందామన్నా అందట్లేదు, నెయిల్ పెయింట్ పెట్టుకుందామన్నా అందట్లేదు. సో శేఖర్ గారు హెల్ప్ చేస్తాను కానీ అవసరం లేదు, నేను పెట్టుకుంటా లేవే అని చెప్పేసి చెప్పానన్నమాట. సో మా ఆడవాళ్ళకి ఏంటో ఈ నెయిల్ పెయింట్స్ అన్నా చీరలన్నా మక్కువ ఎక్కువ ఉంటుంది కదా. సో మా అత్త పడుకొని పెట్టుకుంటా ఉండింది. సో తేజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు అసలు స్కూల్లో ఉంటాడో లేడో అనుకున్నాం, కానీ ఉంటున్నాడు, ఆడుకుంటున్నాడు. చాలామంది ఎక్కడ స్కూల్లో వేశారక్క అని అడుగుతున్నారు. తేజుని బీరంగూడ లోకల్, మా ఏరియాలో కాదు, కొంచెం వెళ్ళాలండి. సో బీరంగూడ లోకల్లో వేసామన్నమాట. మరీ హైఫై ఉన్న స్కూల్లో వేయలేదు. సో నార్మల్ స్కూల్లో వేసాం, కానీ ఇప్పుడు నార్మల్ స్కూల్లో కూడా 20-30 ఫీ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఫీ ఎంత అనేది నేను చెప్పట్లేదు, కానీ బాగానే ఉందండి ఫీ. మరి మన చిన్నప్పుడైతే మా గీతా విద్యాలయం 2000లో ఏడాది మొత్తం చదువుకున్నాం. ఇప్పుడు అట్లా లేదు, పిల్లలు పుస్తకాలకే 2-3 వేలు అవుతాయి కదా ఇప్పుడు. సో మేబీ స్టడీ కూడా అట్లనే ఉండొచ్చు.
అదండి. తర్వాత ఏంటంటే బోల్ తోమేస్తా ఉన్నాను. తర్వాత శేఖర్ నిన్న తేజ్బాల స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అట్లాంటి పోస్టర్ తెచ్చి అతికి పెడతా ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాడికి అక్షరాభ్యాసం అవ్వలేదని చెప్పేసి మేము రాయడం నేర్పించలేదు. వాడికి ఏ ఫర్ యాపిల్ అప్ టు జెడ్ వరకు వచ్చు, 1 2 3 వచ్చు, రైమ్స్ చెప్తాడు, కానీ రాయడం రాదు. సో ఇప్పుడు స్కూల్లో రాయడం నేర్చుకుంటా ఉన్నాడు. సో మారం ఏం చేయట్లేదు, కానీ అప్పుడే మేము అక్షరాభ్యాసం చేయించకుండా రాయిస్తే బాగుండేదేమో. ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించకుండా నేను స్కూల్కి పంపిస్తున్నాం కదా, ఆ ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. కానీ ఓకేలేండి, పిల్లలు అన్నీ నేర్చుకొని స్కూల్కి వెళ్ళడం కంటే వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకోవడం బెటర్. మా తేజు క్యారెక్టర్కి వాడు అన్నీ వచ్చినాయి అన్నీ మేడం మళ్ళీ చెప్పింది అనుకోండి, వాడికి ఇంకా విసుగొచ్చి వాడు నిద్రపోతాడు. సో ఎగ్జైట్మెంట్ తోటి కొత్త నేర్చుకుంటా ఉన్నాడు, బాగా వెళ్తున్నాడు. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో చాలామంది అడిగిన డౌట్స్కి కొన్ని ఆన్సర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది నిన్న తెచ్చాడు, ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తూ ఉంటే ఇక్కడైతే వాడు ఊరికే వచ్చి ఆడుతూ ఉంటాడని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నాను. తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ ఒక యాపిల్ తినేసి కుకుంబర్ తింటా ఉన్నాను. చాలామంది కుకుంబర్ తింటే మంచిది అంటారు, ఇంకొంతమంది స్టోన్స్ ఫామ్ అయితే అంటారు. సో మన బాడీకి సెట్ అయ్యేవి మీరు అన్నీ తినొచ్చు. తిన్నాక ఏదైనా మంచిగా కాకుండా అంటే మీకు మంచిగా అనిపించకపోవడం, కంఫర్ట్గా లేకపోవడం అనిపిస్తే అది మీకు పడట్లేదు అనమాట. సో నాకు తేజ్ అప్పుడు సీతాఫలం అస్సలు పడలేదు. పైనాపిల్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ తినొద్దు అంటారు, కానీ తేజ్ అప్పుడు నేను పైనాపిల్ చాలానే తిన్నాను. 10 రూపీస్కి పొట్ల అమ్మేటోళ్ళు చూడండి కొనుక్కొని తినేదాన్ని, ఎందుకంటే నాకు నోటికి రుచి లేకపోయేది. సో ఇప్పుడు పైనాపిల్ తినొద్దని చెప్పారు మేడం. అప్పుడు తినొద్దని నాకు తెలియదు, నేను గ్రేప్స్ కూడా అప్పుడు బాగానే తిన్నాను. సో మీ బాడీకి సెట్ అయ్యేవి మీరు తినొచ్చు, పపాయ తప్ప, అదన్నమాట. సో ఇక్కడ నేను ఒక యాపిల్ కుకుంబర్ తినేసాను, లంచ్ కూడా చేశానండి. సో మధ్యలో అట్లా ఫ్రూట్ తీసుకోవాలి కాబట్టి యాడ్ చేసుకొని తింటా ఉంటాను. ఎవ్రీడే తినే అంత సీన్ లేదు. నెక్స్ట్ ఏంటంటే 1 o'clock అవుతుంది. శేఖర్ వెళ్తున్నాడు తేజుని తీసుకురావడానికి. సో అప్పుడు బిల్డింగ్, మన ఇంటి ముందర బిల్డింగ్ వర్క్ ఇంతవరకు అయిందనమాట. ఇప్పుడు చాలా వరకు అయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా లేచిందండి. సో ఇక్కడ శేఖర్ గారు తనని తీసుకురావడానికి వెళ్తా ఉన్నాడు. నేనేమో తొందరగా తీసుకురా, ఫస్ట్ డే కదా, సెకండ్ డే కదా, అసలు ఉండడా అనుకున్నాం, కానీ ఉన్నాడు. కాల్ వగేరా ఏం రాలేదు స్కూల్ నుంచి, కాబట్టి ఫుల్లీ హ్యాపీ అయిపోయాం అనమాట. సో తేజుకి ఏంటంటే అది ఫాక్స్ ఉంది, కానీ నీకు ఫిష్ తెలుసు. జీ ఫర్ హెచ్ ఫర్ యస్. నెక్స్ట్ ఐ ఫర్, తర్వాత కే ఫర్, ఎల్ ఫర్, ఎం ఫర్, ఎన్ ఫర్, O for P for P for you like it pizza. Q for H. R for S for S for sun. T for T for ఫారెస్ట్ ఉంటుంది. టైగర్ రా అయ్యా. యూ ఫర్ ఏది అందులో ఉంది చూడు కింద. నా కిందికి హెచా. యూ చాంపు వేసిందా? పాపం బిడ్డ ఏడ్చిందా? నేనేం పడేయలేదు బిడ్డ. సరే ఇప్పుడు ఏం ఆడదామని తెచ్చినారు ఇవన్నీ? నీకు అట్లాంటి బ్లాక్స్ మస్తు ఎక్కడెక్కడో పడేసుకున్నావు. ఇరిగిన అన్ని డీక్లటర్ చేసేయాలి అని అన్నీ ఎంతో ఉంచుకుంటావు, ఖరాబ్ అయినా పడేయాలి. దూరం ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చూపిస్తావు నీకు. బ్లూ, రెడ్, ఎల్లో కూడా ఉంది. నిన్న నాకు గుచ్చింది కాలికి, నేను ఎక్కడో పెట్టినా.
సో వచ్చాక వాడు ఎంచక్క ఆడదాం అన్నాడు అనమాట. బాగానే ఉన్నాడు, మేడం బాగానే నేర్పిస్తున్నారంట, స్కూల్లో ఏం చెప్తున్నారు ఎవ్రీథింగ్ నాకు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మేము ఆడుతూ ఉన్నాము, బోల్ ఆట ఆడుతున్నాం అనమాట. సో మెయిన్గా తేజుగాడు అత్తమ్మ శేఖర్ని ఒర్రిచ్చేది వాళ్ళు సీరియల్ చూసే టైంలో. అత్తయ్య 7 నుంచి స్టార్ట్ చేస్తుంది నైట్ 10:30 వరకు. బిగ్ బాస్కి ముందు వచ్చే సీరియల్ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. సో అప్పటివరకు అత్తమ్మని వాడు డిస్టర్బ్ చేయదంటే నేను వాడిని ఆడిపిస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తేజుకి స్కూల్కి వెళ్తున్నాడు కదా. సో స్నాక్స్ డబ్బాలో ఏం పెట్టాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాడు బిస్కెట్స్ తినడు, పాలలో కొన్ని ఛాయ్ వేసి కల్పించి కాన్ఫ్లెక్స్ ఇస్తే తాగుతున్నాడు. అంటే వాడు చిన్న ఉన్నప్పుడు నాకు తెలియదు పిల్లలకి అన్ని అలవాటు చేయాలి, నాకు చెప్పే పెద్దవాళ్ళు ఎప్పుడు లేరు. సో ఎక్కువ తెలియక నేను వాడికి ఫ్రూట్స్ ఏం అలవాటు చేయాలి. వాడు తింటే బాగా ఒకటి తింటాడు, మళ్ళీ కారపూస తింటాడు. మీకు తెలుసు కారపూస చేస్తా అని చెప్పేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. కానీ ఇప్పుడు నా బంగారు కొండ కోసం కారపూస చేస్తూ ఉన్నాను. ఎందుకంటే స్నాక్స్ డబ్బాలో పెట్టేయని చెప్పేసి పొద్దుట్లో వాడికి టిఫిన్ చేపించి స్కూల్కి పంపిస్తాను. కానీ మధ్యలో స్నాక్ బాక్స్ ఇవ్వాలి కదా. సో అందులో కారపూస అయితే వాడు తీసుకెళ్తాడు, ఇష్టంగా తింటాడు. వాడు కారపూస, దోశ, ఇడ్లీ ఇవే ఇష్టంగా తింటాడండి. ఇవే లంచ్ బాక్స్లోకి రోజు పెట్టించమంటా ఉంటాడు. సో కొత్త ట్రై చేయాలి, మెల్లమెల్ల ఫ్రూట్స్గా పెట్టిస్తూ ఉన్నాను. సో కారపూస చేయడం చాలా సింపుల్ అండి. 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి వేసేసి ఉప్పు, కారం, జీలకర్ర, మళ్ళీ ధనియాల పొడి, నువ్వులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళతోటి ఉప్పుకోవాలన్నమాట పిండిని. సో మీరు వేడి నీళ్ళు వాడుకోవచ్చు, చల్ల నీళ్ళు వాడుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇట్లాంటి పావు ఉంటుంది, సాచా అంటారు దీన్ని మరాఠీలో అయితే. సో ఈ పావులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసి తర్వాత పిండిని దీంట్లో నింపి ఏముంది ఆయిల్ మంచిగా హీట్ అయినాక కారపూస పోసుకుండే. సో ఇదేంటంటే వాడికి ఇక రేపటి నుంచి నాకు ఇదో ఎగ్జామ్ లేక వాడు ఏం తింటాడు, ఏం పెట్టాలనేది ఆలోచించాలి. వాడిని అడిగితే ఇడ్లీ తప్ప ఇంకేం వద్దు అంటాడు. లేదా దోశ పైన కారం పెట్టేసి, ఇడ్లీ కూడా చట్నీతో తినడు, కారం ఉప్పు నూనెనే. దోశ కూడా చట్నీతో తినడు, కారం ఉప్పు నూనెనే. సో దీంతో పెద్ద ఇబ్బంది అయితే. ఒక పిల్లలేమో ఫ్రూట్స్ అన్నీ తింటాడు. వీడికి నేను అలవాటు చేయక అలవాటు లేదన్నమాట. సో తర్వాత ఏముందండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో నేను కారపూస పోసేస్తాను. సో తేజ్గాడు ఇలా బబ్బల్ అని సంబరపడుతూ ఉన్నాడు. సో వాడికి ఇష్టం అండి బొబ్బలు. ఇంకా చిన్నప్పుడు మీకు తెలుసు, ఆ వీడియోస్ చాలాసార్లు మీరు చూస్తారు, వాడికి బూందీ ఇష్టం అని ఇంట్లో వేస్తాను. ఒక ఏజ్ వచ్చాక పిల్లలకి బయట ఫుడ్ అర్థమైపోతుంది. సో ఇంట్లో మనం బూందీ చేసినా వాడు తినడు, స్మెల్ చూసి నాకు ఇది వద్దు, నాకు షాప్ మీద కావాలి అంటాడు. లేకపోతే బూందీ చేయడం నాకు కూడా చాలా ఇష్టం. కారా ఇంట్లో నేను చాలాసార్లు చేసేదాన్ని. ఎల్ఐజీలో చూడండి మీరు నా వీడియోస్, మల్టీగ్రెయిన్ తోటి కూడా నేను ఇది చేసేదాన్ని. వాడు తింటాడని చెప్పేసి కారం పూస పోసేదాన్ని, మురుకులు చేసేదాన్ని, చాలా చేశాను. కానీ వాడు ఇప్పుడు తినడం మానేశాడు కాబట్టి నాకు కూడా ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, రోజుకు రకమైన వెరైటీస్ చేసి పెడదామని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. సో ఏముందండి, తర్వాత కారపూస మనకి కాలిందని తెలవడానికి మెయిన్ ఇండికేషన్ ఏంటంటే ఈ నురగలు రావడం తగ్గిపోతుంది. సో పిండి వేయగానే అట్లా నురుగులు వస్తాయి. సో అది రావడం తగ్గిపోతే ఆటోమేటిక్గా మీ కారపూస అనేది గోలినట్టు లెక్క. సో ఇక్కడ గోలిపోయింది, దీన్ని తీసుకోవడమే. ఒకరు కారపూస ఒక్కలా వేస్తారు, సన్న పూస అయితే మనం మొత్తం శనగపిండితో చేస్తే చాలా బాగుంటుంది. తేజు మున్పు అది కూడా తినేవాడు. సో అంటే మేము తినేవాళ్ళం, స్పెషల్గా వాడి కోసం చేసేదాన్ని. సో వాడు తింటూ మేము కూడా తీసుకొని తినేవాళ్ళం అనమాట. సో వాడు తినట్లేదు కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా పోయిందనమాట. సో ఇదని కారపూస చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఎట్లా మూకుడు పెట్టుంది కదా అత్తమ్మ, మనం పకోడీ చేద్దామా అత్తమ్మ అంటే, సరే చేయి బిడ్డ, నీకు తినబుద్ధి అయితే చేయి, మనం కూడా తిందామని చెప్పేసి అన్నది. సో పకోడీ కోసం అత్తయ్య నాకు ఉల్లిగడ్డలు కోసి ఇచ్చింది. నేను కోస్తే నేను పొడుగులోకి వస్తాను, అత్తమ్మ కోస్తే కూరలోకి కోసినట్టుకు వస్తూ ఉంటుంది అనమాట. సో పకోడీ చేయడం కూడా చాలా సింపుల్. సో పకోడీలో మీరు శనగపిండి కంటే ఎక్కువ బియ్యపిండి వేసుకోవాలి. సో ఆనియన్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొంచెం సోడా వేసుకోవాలి, ఒక 4 times రైస్ ఫ్లోర్కి 1 time శనగపిండి వేయాలి. అంతే, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. మొత్తం శనగపిండితో చేస్తేనేమో మెత్తగా వస్తుందండి. సో తర్వాత హీట్ అయిన ఆయిల్లో పకోడీలు వేసేయాలి. అంతే, చాలా సింపుల్. క్రిస్పీగా అయ్యేదాకా గోలించుకోవాలి. ఫస్ట్ మెత్తగా ఉన్న తర్వాత క్రిస్పీగా అవుతుంది. నేను మాత్రం మొత్తం కొంచెం మాడే
మాడేదానికి వస్తుంది చూడండి, అప్పుడు తీస్తాను. ఎందుకంటే మా అత్తయ్యకి నాకు అట్లనే ఇష్టం. మళ్ళీ మా ఇంట్లో పకోడీ ఎప్పుడు చేసినా ఎక్కువ చేస్తాం. ఎందుకంటే అది ఇప్పుడు చేసింది తినడం కంటే రేపు మార్నింగ్ ఇంకా బాగుంటుంది. మా అత్తయ్య నేను టిఫిన్లో తింటాం. శేఖర్ పెద్దగా పకోడీ ఇష్టంగా తినడం అనమాట. సో ఇది వచ్చేసి కారం పూస. ఇంత చేశానండి. హెవీగా చేసే అంత ఓపికలు నాకు ఉండట్లేదు. సో చాలు, వాడికి ఒక వారం రోజులు అయిపోతుంది అన్నట్టుగా చేసి ఒక 2 గిన్నెలు అత్తయ్యకి శేఖర్కి తినడానికి ఇచ్చాను. చాలా బాగా కర్ర అవుతుంది. ట్రై చేయండి మీరు ఒకసారి నా స్టైల్లో. సో తర్వాత దీన్ని ఒక కంటైనర్లో నింపి పెట్టేసుకోవాలి. అంతేనండి. సో ఎలా అనిపించింది వ్లాగ్? బాగా అనిపించిందా? లైక్ చేయండి నచ్చితే, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే తర్వాత మక్క పొట్టు ఉంటుంది చూడండి, అదిగో కొంచెం గోలిచ్చా అనమాట. తర్వాత ఒక డబ్బా తీసుకొని దాంట్లోకి నేను ఈ కారపూస మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకంటే చలికాలం కదా, బయట ఉంటే మనకి తొందరగా మెత్తబడుతుంది. సో డబ్బాలు పెట్టామనుకోండి, వాడికి చూపించాలి. వాడికి నువ్వులు పళ్ళ ఉండలు ఎక్కువ నచ్చు, ఇప్పుడు తినట్లేదు. సో వాడికి చూపిస్తే వాడు కావాల్సినప్పుడల్లా తీసుకొని తినేస్తాడు అనమాట. సో మీరు కారపూస ఇలాగే చేస్తారా అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను ఈ వీడియోని ఇక్కడితోటే ఎండ్ చేస్తున్నాను. సో బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. సో దీన్ని మూత పెట్టేసేయండి, నేను చక్కగా స్టోర్ చేసుకోండి ఈజీగా 1 వీక్ వరకు.